ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా నామవరం మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మండలాఫీస్తో ఉన్నారు ఎవరికి ఏ పిల్లలు కూడా ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు. ఇక్కడ ఇలా జరిగింది ఏం చేయాలి? అసలు పిల్లలు ఏమైనా అయిపోతే ఏదో చదువుకుంటారు కదా అని పంపిస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నామవరం మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మండలాఫీస్తో ఉన్నారు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి రూరల్ మండలం ఏదైతే నామవరం ఏ బ్లాక్ ఉందో ఏ బ్లాక్ లో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సన్యాసరావు అనే ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన 2 నెలల క్రితం ఈ స్కూల్ కి బదిలీపై వచ్చాడు. ఈ స్కూల్ కి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. అయితే 5వ తరగతి విద్యార్థినులను అసభ్యకరంగా వేధిస్తున్నాడంటూ కూడా గత 3 రోజులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ రోజు తల్లిదండ్రులు ఒకరిద్దరు వచ్చి స్కూల్ దగ్గరకు వచ్చి ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు రావడంతో అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో విద్యార్థినులంతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా అయితే ఆ ఉపాధ్యాయుడి వల్ల సన్యాసరావు ఉపాధ్యాయుడి వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన నేపథ్యంలో తల్లిదండ్రులు అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఆందోళన చేపట్టారు. గత 2 నెలలుగా కూడా ఉపాధ్యాయుడు సన్యాసరావు చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అనేది కూడా ఆ పిల్లలంతా కూడా తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు ఆందోళన చేయడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. ఎవరైతే బాలికలు ఉన్నారో బాలికలతో కూడా మాట్లాడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయుడు గత 2 రోజులుగా కూడా సన్యాసరావు పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తం స్కూల్ కి సంబంధించి 5గురు ఉపాధ్యాయులు ఉంటే 5గురిలోని కూడా 4 మహిళలు ఉంటే ఇతను మాత్రం ఒక్కడే ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.